సముద్రం నీలం రంగులో ఎందుకుంటుంది? ఎవరినడిగినా చెప్పే ఒకే ఒక్క సమాధానం ఆకాశం నీలం రంగులో ఉంటుంది కాబట్టి ఆ ఆకాశం సముద్రపు నీళ్లలో రిఫ్లెక్ట్ అవడం వల్ల సముద్రం నీలం రంగులో కనిపిస్తుంది అని. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా వందల ఏళ్లుగా ఇదే నిజమని నమ్మారు. కానీ ఒక భారతీయుడు మాత్రం కాదు, దీని వెనక వేరేదో రహస్యం ఉంది అని ప్రశ్నించాడు. ఆయన అడిగిన ఆ ఒక్క ప్రశ్నే భారతదేశ చరిత్రను మార్చేసింది. ఆసియా ఖండానికే మొట్టమొదటి సైన్స్ నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది. అసలు ఫిబ్రవరి 28న మనం సైన్స్ డే ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజున జరిగిన ఆ అద్భుతం ఏంటి? ఈ వీడియోలో మన ఇండియన్ సైన్స్ దేవుడు సివి రామన్ గారి ఇన్స్పైరింగ్ స్టోరీని తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. సంవత్సరం 1921. యూరోప్లో జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో పాల్గొని ఒక ఓడలో ఇండియాకు తిరిగి వస్తున్నారు రామన్ గారు. సముద్ర ప్రయాణం కాబట్టి చుట్టూ నీళ్లే. ఆయన డెక్ మీద నిలబడి ఆ మధ్యధరా సముద్రం అంటే మెడిటరేనియన్ సీ వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడే ఆయన మైండ్లో ఒక డౌట్ వచ్చింది. పైన ఆకాశం మబ్బులు పట్టి బూడిద రంగులో ఉన్నా సరే కింద సముద్రం మాత్రం నీలం రంగులోనే మెరుస్తోంది. అంటే ఆకాశం రంగు వల్ల సముద్రం నీలంగా కనిపించడం లేదు. సముద్రానికి ఆ రంగు ఎలా వస్తోంది? వెంటనే తన దగ్గర ఉన్న చిన్న ప్రిజం తీసి ఆ నీటిని పరిశీలించారు. అప్పుడు ఆయనకు అర్థమైందేంటంటే నీటిలోకి సూర్యరశ్మి పడినప్పుడు ఆ కాంతి కిరణాలు చెల్లాచెదురు అనగా స్కాటరింగ్ అవుతున్నాయి. దానివల్లే ఆ నీలం రంగు వస్తోంది అని. ఇదే ప్రపంచాన్ని మార్చేయబోయే ఒక గొప్ప ఆవిష్కరణకు తొలి అడుగయింది. రామన్ గారు ఇండియా రాగానే తన ప్రయోగాలు మొదలుపెట్టారు. అప్పట్లో మన దేశం బ్రిటిష్ వాళ్ల పాలనలో ఉంది. మన దగ్గర పెద్ద పెద్ద ల్యాబొరేటరీలు లేవు, ఫండ్స్ లేవు, సరైన ఎక్విప్మెంట్ లేదు. కానీ రామన్ గారికి తన మీద తనకి నమ్మకం ఉంది. కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే చిన్న ల్యాబ్లో ఉదయం నుండి రాత్రి వరకు పనిచేసేవారు. అదే సమయంలో రామన్ గారి ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ స్టూడెంట్స్ కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఒక కుర్రాడు ఎంతో ఆశగా వచ్చాడు, కానీ ఫిజిక్స్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు. రామన్ గారు ఆ కుర్రాడిని పిలిచి, సారీ బాబు, నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, నువ్వింటికి వెళ్లిపోవచ్చు అని చెప్పారు. ఆ స్టూడెంట్ బాధగా బయటకు వచ్చేశాడు. సాయంత్రం రామన్ గారు ల్యాబ్ నుండి ఇంటికి వెళ్తుంటే ఆ కుర్రాడు ఇంకా గేటు బయట నిలబడి ఉన్నాడు. రామన్ గారికి కోపం వచ్చింది. నీకు సీట్ రాలేదు అని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు అని అడిగారు. అప్పుడు ఆ స్టూడెంట్ భయపడుతూ, సార్, మీ ఆఫీస్లో నాకు జర్నీ అలవెన్స్ అనగా ట్రావెల్ అలవెన్స్ ఇచ్చినప్పుడు క్లర్క్ పొరపాటున ₹7 ఎక్కువ ఇచ్చారు. ఆ ఎక్స్ట్రా డబ్బులు వెనక్కిచ్చేద్దామని ఉదయం నుండి వెయిట్ చేస్తున్నాను సార్ అని చెప్పాడు. అది విన్న రామన్ గారు వెంటనే ఆ కుర్రాడి భుజం తట్టి, నువ్వు రేపటి నుండి మా ల్యాబ్లో జాయిన్ అవ్వు అని చెప్పారు. ఆ స్టూడెంట్ ఆశ్చర్యపోయి, కానీ సార్, నేను ఫిజిక్స్లో ఫెయిల్ అయ్యాను కదా అని అడిగాడు. అప్పుడు రామన్ గారు ఇచ్చిన సమాధానం ప్రతి స్టూడెంట్ గుర్తుంచుకోవాలి. నువ్వు ఫిజిక్స్ టెస్ట్లో ఫెయిల్ అయ్యావు, కానీ క్యారెక్టర్ టెస్ట్లో పాస్ అయ్యావు. నేను నీకు ఫిజిక్స్ నేర్పగలను, కానీ నిజాయితీని నేర్పలేను అన్నారు. రామన్ గారి జీవితంలో ఆయన ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు, ఆయన వాల్యూస్ కూడా మనకి ఆదర్శమే. రామన్ తన విద్యార్థులకు రీసెర్చ్లో స్కిల్స్ నేర్పిస్తూ తన ప్రయోగాలను కొనసాగించేవాడు. అదే సమయంలో రామన్ కు తోడుగా కృష్ణన్ అనే మరో గొప్ప శాస్త్రవేత్త కూడా కలిశారు. అమెరికా, బ్రిటన్ సైంటిస్టులు లక్షల రూపాయల విలువైన పరికరాలతో ప్రయోగాలు చేస్తుంటే రామన్ గారు కేవలం ₹200 విలువ చేసే ఒక పాత స్పెక్ట్రోమీటర్, కొన్ని గ్లాస్ ట్యూబ్స్ పెట్టుకుని ప్రయోగాలు చేశారు. కాంతి కిరణాలు పారదర్శకంగా ఉండే ద్రవ పదార్థాల అనగా ట్రాన్స్పరెంట్ లిక్విడ్స్ గుండా వెళ్లినప్పుడు వాటి రంగు మారుతోంది అని గమనించారు. ఎన్నో ఏళ్ల నిద్రలేని రాత్రుల తర్వాత 1928 ఫిబ్రవరి 28 రామన్ గారు తన శిష్యులతో కలిసి ప్రపంచం ముందు ఒక సంచలనాన్ని ప్రకటించారు. కాంతి ఒక పారదర్శక పదార్థం గుండా ప్రయాణించినప్పుడు అందులో కొంత కాంతి తన స్వభావం అంటే వేవ్ లెంగ్త్ ను మార్చుకుంటుంది అని ప్రూవ్ చేశారు. దీనినే ప్రపంచం రామన్ ఎఫెక్ట్ అని కీర్తించింది. ఈ రామన్ ఎఫెక్ట్ ఏంటి బ్రో, దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అని మీరు అనుకోవచ్చు. ఈ రోజు మనం చూస్తున్న క్యాన్సర్ స్కానింగ్ మెషిన్స్, డ్రగ్స్ టెస్టింగ్, ఎయిర్పోర్ట్లలో వాడే స్కానర్లు, లేజర్ టెక్నాలజీ ఇవన్నీ ఈ రామన్ ఎఫెక్ట్ ఆధారంగా పనిచేస్తున్నవే. ఆ ఒక్కరోజు ఆయన చేసిన ఆ ఆవిష్కరణ కొన్ని కోట్ల మంది ప్రాణాలను రక్షిస్తోంది. నోబెల్ ప్రైజ్ అనేది ప్రపంచంలోనే అత్యున్నత అవార్డు. అది వస్తుందని ఎవరైనా ఆశిస్తారు. కానీ ఆ అవార్డు నాకే వస్తుంది, రాసి పెట్టుకోండి అని అవార్డు ప్రకటించక ముందే సముద్ర ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా?
ఆయనే మన సర్ సివి రామన్. సంవత్సరం 1930 జులై నెల. నోబెల్ కమిటీ వాళ్ళు ప్రతి ఏటా నవంబర్ నెలలో అవార్డ్ విన్నర్స్ ఎవరు అనేది ప్రకటిస్తారు. అప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. అసలు ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారో కూడా లీక్ అవ్వదు. అవార్డు ప్రకటించాక డిసెంబర్లో స్వీడన్ దేశపు రాజధాని స్టాక్ హోమ్లో అవార్డిస్తారు. కానీ రామన్ గారు తన ఆవిష్కరణ అయిన రామన్ ఎఫెక్ట్ మీద ఎంత నమ్మకంతో ఉన్నారంటే జులై నెలలోనే, అంటే నోబెల్ కమిటీ రిజల్ట్స్ ప్రకటించడానికి 4 నెలలు ముందే తను తన భార్య స్టాక్ హోమ్ వెళ్లడానికి షిప్ టికెట్స్ బుక్ చేసేశారు. చుట్టుపక్కల వాళ్లు, మిగతా సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. అవార్డు ఎవరికి వస్తుందో తెలియకుండానే టికెట్స్ ఎలా బుక్ చేస్తారు అని నవ్వారు. కానీ రామన్ గారు చిరునవ్వుతో ఊరుకున్నారు. ఆయన నమ్మకమే నిజమైంది. నవంబర్ నెలలో టెలిగ్రామ్ వచ్చింది. ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఈజ్ అవార్డెడ్ టు సర్ సివి రామన్ అని. ప్రపంచ చరిత్రలో నోబెల్ ప్రైజ్ ప్రకటించక ముందే అంత కాన్ఫిడెంట్ గా వెళ్లి టికెట్ బుక్ చేసుకున్న ఏకైక వ్యక్తి ఆయనే. ఈ గొప్ప ఆవిష్కరణకు గాను 1930లో ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ బహుమతి సివి రామన్ గారిని వరించింది. సైన్స్ విభాగంలో నోబెల్ అందుకున్న మొట్టమొదటి ఆసియావాసిగా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే అవార్డు తీసుకునేటప్పుడు ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆనందంతో కాదు. నేను నా దేశం కోసం ఇంత గొప్ప అవార్డు తీసుకుంటుంటే నా వెనక స్వతంత్ర భారత జెండా లేదు, నన్ను బానిసలుగా పాలిస్తున్న బ్రిటిష్ జెండా కింద నేను ఈ అవార్డు తీసుకుంటున్నాను అని బాధపడ్డారు. దేశం పట్ల, సైన్స్ పట్ల ఆయనకున్న ప్రేమ అలాంటిది. ఆయన రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న ఫిబ్రవరి 28వ తేదీనే మనం ప్రతి ఏటా నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఆనాడు 200 రూపాయలతో మొదలైన మన సైన్స్ ప్రయాణం నేడు ఇస్రో చంద్రయాన్ 3ని చంద్రుని దక్షిణ ధ్రువం మీద దింపే స్థాయికి, సూర్యుడి దగ్గరకు ఆదిత్య L1ని పంపే స్థాయికి ఎదిగింది. ఫ్రెండ్స్, సైన్స్ అంటే ల్యాబొరేటరీల్లో టెస్ట్ ట్యూబ్స్ తో ఆడుకోవడం కాదు, ఎందుకు, ఎలా అని ప్రశ్నించడం. రామన్ గారు సముద్రం నీలం రంగులో ఎందుకుంది అని ప్రశ్నించబట్టే ఈ రోజు మనం ఆయన గురించి మాట్లాడగలుగుతున్నాం. మీలో కూడా అలాంటి ఒక సైంటిస్ట్ దాగి ఉండొచ్చు. ప్రతి దాన్ని ప్రశ్నించండి, నేర్చుకోండి. ఈ జాతీయ సైన్స్ దినోత్సవం రోజున మన ఇండియన్ సైంటిస్టులందరికీ ఒక పెద్ద సెల్యూట్. సివి రామన్ గారి ఈ స్టోరీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. జై హింద్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.